guys, welcome back to Munni Vlog. So ఏంది చీర కట్టుకున్నా అనుకుంటున్నా. సో ఇది మా మమ్మీ మ్యారేజ్ వెడ్డింగ్ శారీ అంటారు కదా. సో అదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది. వింటేజ్ కలెక్షన్ మళ్ళీ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అవుతుంది కదా. రీక్రియేట్ చేయాలా వద్దా అనేది మీరు చెప్పండి. సో కట్టుకొని చూద్దాము. మీన్ వైల్ నేను మా మమ్మీ పెళ్లి పిక్చర్స్ కూడా వెతకాలి, దొరికితే అప్పుడు ఆ ఫోటో పెట్టి నేను కట్టుకున్న ఫోటో కూడా పెట్టచ్చు. చాలా బాగుంది, నాకైతే ఫుల్గా నచ్చింది. అండ్ ఏంది నేను ఇంత మంచిగా రెడీ అయినా అనుకుంటున్నారా. మేమైతే మా చుట్టాలు పిన్ని వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాం. నేను షైనీ పిన్ని, మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు అనమాట. మేము ఇప్పుడు షైనీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. షైనీ వచ్చేసింది గాయ్స్. ఏమైతే షైనీ కర్రే కనబడుతుందంట చూసిరా. మన ముందు ఎవరి కలర్ అయినా డామినేట్ అవ్వాల్సిందే. నా డ్రెస్ ఎట్లుంది చూసారు కదా. నా డ్రెస్ ఎట్లుంది కమెంట్ చేయండి. మా పిన్ని పిలుస్తుంది, అంతలోపు నేను వెళ్ళేసి బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. ఫైనల్గా మేమైతే రెడీ అయినాము. మా బబ్లు ఈజ్ గెటింగ్ రెడీ విత్ ద కార్ని రెడీ చేస్తున్నాడు. మేము మా ఫుల్ ఎండ కొడుతుంది ముఖానికి. యా ఇదేదో బాగుంది. సో ఇప్పుడు మొత్తం రెడీ అయ్యి మనం ఫంక్షన్ కాడికి వెళ్ళి అక్కడ ఫంక్షన్ అయిపోయే ఉంటుంది. సో చూపిద్దాం అక్కడ ఏంటి అని చెప్పి. మా వాళ్ళు ఫుల్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. టకటక వెళ్ళి టోటల్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చూసేద్దాం. అసలు చూడండి ఎట్లుందో. ముగ్గులు అయితే చాలా మంచిగా వేయించింది. వీలైతే మా పిన్ని వాళ్ళది కూడా హోమ్ టూర్ చేసి వెళ్దామని ప్లాన్ ఉంది. చూద్దాం. లుక్ ఎట్ మై షాడో. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. హాయ్ చెప్పు బాబు. హాయ్ గైస్. వీళ్ళు చూడండి వదిలేసి దొబ్బి తినేస్తున్నారు ముగ్గురు. వద్దు గైస్, దొబ్బి తినేసిన తర్వాత మనం ఎందుకు అడుగుతాం. ఏం అవసరం లేదు. నో వే నో వే. ఇక మా అత్తమ్మ కూడా తింటుంది లాస్ట్కి. నాకైతే పెడతలేదు గాయస్. ఇక మా పెద్దమ్మ. హాయ్ పెద్దమ్మ. హాయ్ గాయస్. తినండి. గైస్ మేమైతే అరటాకు భోజనం చేస్తున్నాము. మా పిన్ని మంచిగా కనిపిస్తున్నాను. బబ్బులు 3 రోజుల నుంచి స్నానం చేయని బబ్బులు. ఇంకా ఐటమ్స్ వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత తిన్నాం. ఐస్ క్రీమ్ ఏం కావాలరా. టమాటా సాంబారు, పాపడం, కొంచెం రైస్, కొంచెం రైస్. చెల్లని వదిలిపెట్టి తింటుంది గాయస్. చెల్లని వదిలిపెట్టి తింటుంది ఇద్దరు. సాంబార్ తీసుకోవాలి. ఏమేం వెరైటీస్ ఉన్నాయో చెప్పారా కొంచెం. 1 2 3 4 ఇద్దరినిది. పప్పు, పాలకూర పప్పు, మసాలా వంకాయ, పాపడాస్, అగైన్ బొబ్బట్లు. Hi guys, ఇగో This is chaat. It's a chart. We are considering All tackles. ఇగో ఇంకేంటిది. సో గైస్ నాకైతే చెల్లుంది. మరి మా చెల్లెని పిలుద్దాం. ఏం లేదు గైస్. పెరుగు. సో లాస్ట్ ఎండింగ్ టచ్ పెరుగు చారు.
గైస్ ఇప్పుడు మనం హలో 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 మామయ్య హలో హలో ఎక్కడున్నారు? గట్ల పోతే ఆంటీని వదిలేసి పోతూనే ఉంటావా ఇక? సరే జల్దీ రా, 2 minutes వస్తాడంట. మా మామయ్య మా ఆంటీని మార్నింగ్ నుంచి వదిలేసి వెళ్ళిపోయినంట గాయస్, ఇప్పటి వరకు రాలే. ఫోన్లు చేస్తే 2 minutes అని ఎంతసేపు అయింది? గంట అయింది, ఇంకా రావట్లే. మళ్ళీ 2 minutes తర్వాత కాల్ చేద్దాం. 4:30 అవుతుంది. 32కి కాల్ చేసి మళ్ళీ ఎక్కడున్నారని అడుగుదాం, ఓకేనా? బాగా వచ్చిండు ఆయన మరొక ముచ్చట అడగకుండా కవిత మళ్ళొక్కసారి తీస్తున్నా ఇల్లనా? ఓకే తీసిన పెద్ద నాన్న అయిపోయింది. నువ్వు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మమ్మీ ఎందుకు అవుతుంది రా, అత్త అవుతుంది. గైస్ చూడండి వీళ్ళు ఎంత పని చేస్తున్నారు ఇక్కడ. మళ్ళా పోతారు మమ్మీ. పిన్ని వినిడిచిపెట్టు, వాళ్ళందరిని రమ్మని ఇప్పుడు. అయ్యో నాని ఇల్లు వదిలిపెట్టకు. లెక్కలెట్టేస్తున్నారు తుస్సు. మిమ్మల్ని అందరినీ పోలీస్ కప్పపోతుంది. ఆటో రాజా ఆటో నడపచ్చా మామయ్యకి? మమ్మీ చూడు, చిన్న మామని అందరినీ ఎగేస్తున్నాడు. గైస్ లుక్ అట్ దిస్ ఫెలో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు బండి ఎట్లా డ్రైవ్ చేస్తారు? ఎంతమంది ఒక్క దాంట్లో? 1 2 3 4 ఇక్కడ 3 దిగుతారు ఎక్కుతున్నారు కానీ ఎవ్వరు కూడా కాన్స్టెంట్గా లేరు. హాయ్ కాన్స్టెంట్. నిన్ను మొత్తం జూమ్ చేసేసి ఇక వచ్చేటోళ్ళని కూడా తీసిన, ఇక నిన్ను కూడా తీసిన. మీరు డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నారు సార్? మేమా సార్? ఇక్కడ కాదు సార్, మేము పేరు లేని ఊరు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేమా ఊరు లేని ఊరికి పోతాను. ఊరు లేని ఊరికి, పేరు లేని ఊరికా? ద నెంబర్ వన్ వీళ్ళ ఈ తొట్టిగా ఇంకంతా యజమాని. ఇగో మా శేఖర్ అన్న కూడా పోతుంది. నువ్వు స్ట్రిక్ట్ ఉన్నావు. స్టాండర్డ్
అవునా నాకు తెలియదు. చూడండి గైస్ ఎట్లా వేసినారో వీళ్ళందరూ మద్యం సేవించడానికి. ఇంకెవరు కావాలి పోయేటోళ్ళు పోక. అరే వీళ్ళు వెళ్ళరు గైస్, ఈరోజు వీళ్ళు వెళ్ళరు, ఇక ఇట్లనే వేస్తూ ఉంటారు. వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి, హానికరం లాగా అంటారు. ఒకరు వస్తుంటే ఒకరు రాకపోవడం. ఇగో ఆ ఆటోలో ప్లేస్ సరిపోతలేదని ఇంకా వీళ్ళు ముగ్గురు ఇద్దరు ఆటో రాజా వెళ్ళిపోతున్నాడు గాయస్, డ్రైవింగ్ చేసుకుంటా. ఓకే బాయ్ బాయ్ బాయ్, వెళ్ళండి ఇంకా. వీడు ఇంకా వరుసలు నేర్చుకోవడంలోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పురా ఇక. పెద్దక్క పేరు ఏంటిదిరా? శ్యామలక్క. ఇక అంత టార్చర్ పెట్టిన తర్వాత ఎప్పుడా పిన్ని? పెద్దక్క వాళ్ళ పెద్దక్క. ఆ పప్పక్క మేనేజ్ అయింది. ఇక నడిపక్క వాళ్ళ అక్క. ఓకే, కవితక్క, శ్యామలక్క, రాజేశ్వరక్క, తర్వాత ఈ అక్క తర్వాత రామక్క తర్వాత పప్పి తర్వాత శ్రావంతి. అట్లా కాదు, అట్లయితే వరుసగా చెప్పాలి. ఇంకొక 10 minutes అయితే నాకు తెలిసి ఈ వ్యూ అంతా పోతుంది, ఎందుకంటే సన్సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అందుకని చెప్పి నేను టకటక టెర్రస్ ఎక్కి, చాలా బ్యూటిఫుల్ ఉంది. మొత్తం పచ్చని పొలాలు, తాటి చెట్ల ఈత చెట్ల, ఇవి తాటి చెట్ల ఈత చెట్ల, మీరే కమెంట్లో నాకు చెప్పండి, నాకు కూడా తెలియదు, కానీ చాలా మంచిగా వస్తున్నాయి. ఇది పపాయ చెట్ట ఐ గెస్, కానీ ఎంత హైట్ ఉంది, కాయలు ఎట్లా వస్తారు. ఇదన్నమాట మా పిన్ని వాళ్ళ ఇంటి కింద ఫుడ్ అక్కడ, అది బయట. వీడు బబ్లు ఎట్లుంది గాయస్. నన్ను వదిలేసి ప్రిన్సీ, షైనీ అండ్ షాను అండ్ అక్షయ వీళ్ళు నలుగురు కలిసి అయితే బయటికి వెళ్ళినారు. గుర్తుపెట్టుకోండి, మనం అనాల్సిన టైం వచ్చేసింది. నేను వాళ్ళని వదిలేసి తిన్నా అని చెప్పారు కదా, సో నేను తిన్నాను. బట్ వాళ్ళు ఫస్ట్ నన్ను వదిలేసి తిన్నారు కాబట్టి నేను తిన్నాను. అండ్ వాళ్ళు ఇప్పుడు నన్ను వదిలేసి మళ్ళీ షాప్కి ఎటు వెళ్ళినారు, నాకు కూడా తెలియదు, చెప్పకుండానే వెళ్ళినారు. లెట్స్ సీ, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పని చేస్తా. సో నేను పిక్చర్స్ దిగడానికి వచ్చినాను టెర్రస్ మీదకి. అండ్ దెన్ నా క్లిప్ ఇక్కడనే మర్చిపోయి వెళ్తున్నా గైజ్. ఎస్, ఇది మ్యాండేటరీ థింగ్ ఇప్పుడు నేను కొప్పేసుకోవాలంటే. సో దట్ ఇప్పుడు మనం కిందికి వెళ్ళి వాళ్ళతో కూర్చున్నాము. నాకు తెలిసి చాలా ఫన్నీ క్లిప్స్ ఉన్నాయి ఇవి ఈ బ్లాగ్లో. లెట్స్ సీ. సో గైస్, వీఆర్ డన్ విత్ ద డే. పట్టుకోపో పిన్ని, పిన్ని నువ్వు పట్టుకోక మమ్మీ మాట తింటావా? నెక్స్ట్ షైనీకే పిన్ని పట్టుకో, నువ్వు పట్టుకో. అరే నువ్వు ఆ చీర పట్టుకోరు, ఊగకుండా చీర పట్టుకోను, పట్టుకో పట్టుకో. నీకోసం అంటున్నా ఇప్పుడు. ఇప్పుడు ఇక దానికి పట్టు. హైదరాబాద్ అంతా వీళ్ళు, నేను కాదు. నేను మంచిగా అంత సీన్ లేదులే. అత్త అంటే ఇట్లా ఉండాలి, కోడళ్ళకి ఇంత మంచిగా అందరికి ఏమైతే రక్కలు అవుతారా నీకు, ఆడబిడ్డలకి అందరికి ఇట్లా తీసుకొని వస్తుంది గాయస్. అక్క నాకు కూడా తీసాను. వద్దత్తా నేను చాయ్ కొంచెం ఆగు.
గిది ఇది తక్కువ మీదికి ఎందుకు పోతున్నావు వాళ్ళతో నుండి పోలేదంటే అలా ఫోన్లు గుంజుకొచ్చి నాకు అందరు ఏం తాగుతున్నారు ఓకే ఏమో మా బన్ ఆఖరికి చాయ్ తాగుతున్నాడు తల కిందికి వేసుకొని తాత చాయ్ తాగుతున్నావా బాగుందా నేను పెట్టినా ఎవరు సో గాయస్ నేను ఎక్కడున్నా కూడా మాట్లాడతా గాయస్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు గాయస్ ఆ లైట్ అందుకే లైట్ వల్ల నీ తెల్లవినాడ మొత్తం ఇది ప్లాన్ నువ్వు వచ్చావు అసలు అది లైట్ వస్తుంది మొత్తం వాడు తప్పు చేసింది వాడు అవునవును ఇట్స్ ఓకే గాయ్స్ జుట్టు మీద పడ్డది జుట్టు భరించగలుగుతుంది ఆ బాడీ భరిస్తా జుట్టు భరించదు నేను మొత్తం ఉమ్ము అని చెప్తున్నాము వాటరే అవి వాటర్ కావచ్చు నువ్వు లేచిపోయిన డౌట్ రావాలి ఎందుకు ఎన్నోసారి 4వ సారా 5వ మా బబ్లు 4th టైమా 5th టైమా చూడండి గాయస్ పెరుగులో అన్నమా అన్నంలో పెరుగు మీరే చూసి చెప్పండి ఎలా తింటున్నాడో దిష్టి పెట్టకండి అనుకుంటూ మన బబ్లు అంటున్నాడు ఇక మా మమ్మీ ఏమో బావాతోని మాట్లాడుతుంది హాయ్ పిన్ని రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇంకా టోటల్గా కంప్లీట్ కాలేదు బట్ మంచి రోజులు మళ్ళీ లేవని చెప్పి తొందరగా పెట్టుకున్నారు అనమాట మార్నింగ్ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను షూట్ చేయలేకపోయినా ఇక్కడ సత్యనారాయణ వ్రతం అండ్ ఈ మధ్యలో ఫుల్ గృహప్రవేశం వీడియోస్ వస్తున్నాయి కదా ఇది చిన్న బెడ్రూమ్ దాని తర్వాత అక్కడ కిచెన్ అండ్ దెన్ ఇక్కడ మాస్టర్స్ బెడ్రూమ్ ఇక్కడ ఒక బాల్కనీ టైప్ వచ్చి మా పిన్ని దేవుని రూమ్ ఆ రోజు నైట్ అయిపోయింది దాని తర్వాత మేమైతే మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం అన్నమాట అంతే ఈ వీడియో బాయ్ బాయ్